హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొట్టు బ్లాగ్స్ అండి. బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు అటుకులు పునుగులు చేస్తున్నానండి. అటుకులు పునుగులు చాలా బాగుంటాయి. అవి ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి. కొంచెం బాగా నీటికి కడిగేసి పెట్టాను. 3 సార్లు 4 సార్లు కడిగితే కానీ ఉరికంతా పోదండి. తర్వాత వేసిన తర్వాత ఇదిగోండి మిక్సీ గిన్నెలోకి వేసేసాను. ఇదే కప్పు అండి. ఈ కప్పుతోటి ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. ఒక కప్పు మైదా పిండి అండి. మైదా వేసేసాను. ఇదే కప్పుతోటి పెరుగు తీసుకున్నాను. పెరుగు తీసుకున్నాను. ఇది వేసేద్దాము. ఇది మొత్తం మిక్సీ పట్టేద్దామండి. మొత్తం మిక్సీ పట్టేసి తర్వాత చూపిస్తాను ఎలా చేద్దాము. ఇందులోకి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. చూడండి, పిండి అంతా ఇట్లా వచ్చేసిందండి. మెత్తగా పట్టేసుకోవాలి మిక్సీకి. తర్వాత జీలకర్ర వేసాను, 1 స్పూన్ జీలకర్ర. తర్వాత ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసి వేసేసాను. తర్వాత అల్లం తరుగండి, కొంచెం అల్లం తరుగు. తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పుదీనా, తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం సోడా వేసుకోవాలంటే వంట సోడా కొంచెం వేసేసాను. వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్లఫీగా కలుపుకోవాలండి. బాగా కలపాలి అది. చూడండి, బాగా ఫ్లఫీగా కలుపుకోవాలి బాగా దాన్ని. అలా కలిపేసుకోవాలండి బాగా. బయట డిస్టర్బెన్స్ వస్తుందండి. తర్వాత కళాయిలో ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత లో ఫ్లేమ్లో వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో వేసుకోవాలి. చిన్నగా వేసుకోవాలండి, బాగా పొంగుతాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఒకసారి వేసుకొని చూడండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత లావు వచ్చినాయో. నేను కొంచెం పిండి వేసాను కదా, బాగా పొంగినాయండి. బాగా లావుగా వచ్చేసినాయి. చాలా టేస్ట్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి, చివరికి ఇలా వచ్చేసినాయి. ఉడికేలకి గోల్డెన్ కలర్ రావాలండి బాగా. చాలా బాగుంటాయి. అంతేనండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్గా ఇలా వచ్చేసినాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.